తెలంగాణ, ఆంధ్ర మధ్యవర్తులకు, మ్యారేజ్ మీడియేటర్స్ కొత్త విషయాన్ని చెప్పబోతున్నా. చాలా మంది మ్యారేజ్ బ్యూరో ఆఫీసులు పెట్టిన వాళ్ళు కావచ్చు, మధ్యలోనే వచ్చి మధ్యలోనే క్లోజ్ అవుతున్నారు, మధ్యలోనే వెళ్లిపోతున్నారు. వీళ్ళేదో ఆశకు వస్తారు అనేది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికి కొందరు మాత్రమే ఉంటారు బిజినెస్ లు పెట్టకుండా. అవగాహన అనేది ఈగో ఉంటది. ఆర్థిక మూలం అంటే ఏంది? ఆర్థికంగానంటే డబ్బు పరంగా, ఫైనాన్షియల్ పరంగా బిజినెస్ స్టార్ట్ చేసినాం, టీం ఎట్లా పని చేస్తుంది, గెలిస్తే మనం గెలుస్తాం. బిజినెస్ అంటే ఎవరు గెలిస్తే బిజినెస్ ఉంటది. కస్టమర్ అనేటోడు ఎప్పటికైనా గెలవాలి. అయితే మీరు పోయి తెలివి ఉంటే బిజినెస్ పెట్టుకోవాలా, ఆ సంస్థ గ్రోత్ కోసం కష్టపడాలా. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మధ్యవర్తులకు, మ్యారేజ్ మీడియేటర్స్ కు, పెళ్లిళ్ల పేరయ్యలకు నా నమస్కారం. నేను మీ సాయిబాబా. నేను ఈ రోజు మీకు కొత్త విషయాన్ని చెప్పబోతున్నా. విషయం ఏంది అని అంటే, చాలా మంది మ్యారేజ్ మధ్యవర్తులు కావచ్చు, మ్యారేజ్ బ్యూరో ఆఫీసులు పెట్టిన వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మధ్యలోనే వచ్చి మధ్యలోనే క్లోజ్ అవుతున్నారు, మధ్యలోనే వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళేదో ఆశకు వస్తారు, ఏమన్నా ఇంత 4 మాటలు నేర్చుకుంటారు, ఎంత పొడిది అని చెప్పేసి వస్తారు. అనేది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికి ఇది చాలా కష్టతరమైన పని. లాంగ్ టర్మ్. కొందరు మాత్రమే ఉంటారు, అందరూ ఉండరు. కాబట్టి ఏదో ఆశకు పోయి అనవసరంగా సగం సగం నేర్చుకుని బయటకు పోకుండా, బిజినెస్ లు పెట్టకుండా, ఇబ్బందులు పడకుండా. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంది అని అంటే, అవగాహన అనేది చాలా లోపం ఉంటది. వాళ్ళకి ఈగో ఉంటది, లేదంటే ఇంకో ఏదో చేయాలని ఉంటది. అవగాహన లేకుండా ఎప్పుడైతే నువ్వు బిజినెస్ నో లేకపోతే ఒక పనిని స్టార్ట్ చేస్తావో, నువ్వు ఖచ్చితంగా 100కు 100% ఫెయిల్ అవుతావు. ఇంకోటి దానికి కావాల్సింది ఏంటంటే సహనము, ఓపిక, ఆర్థిక మూలాలు ఇవన్నీ అవసరం. ఇవి కూడా చాలా మందికి లేవు. అవి అంటే ఏంటిదో తెలియదు. ఆర్థిక మూలం అంటే కూడా తెలియదు. ఆర్థిక మూలం అంటే ఏంది? నేను అనుడు కదా, మనకి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఆర్థిక మూలం అంటే ఏంది? ఇంకా ఆర్థికంగానంటే డబ్బు పరంగా, ఫైనాన్షియల్ పరంగా, లేకపోతే సపోర్ట్, ఇవన్నీ లేకుండా ఎవరు కూడా అనవసరమైన చర్యలు తీసుకొని బిజినెస్లు స్టార్ట్ చేసి లాస్ అయిన వాళ్ళు చాలా మంది. కాబట్టి ఈ రోజు అదే విషయం చెప్పబడుతున్నా. దాంట్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అదే బిజినెస్ స్టార్ట్ చేసినావు, స్టార్ట్ చేసిన తర్వాత నీ పరిస్థితులు ఏంటి, టీం ఎట్లా పనిచేస్తుంది, అసలు ఎవరు గెలిస్తే మనం గెలుస్తాం, బిజినెస్ లో గెలుస్తాం అనే పాయింట్ గురించి మాట్లాడుతున్నాము. అదే విన్ విన్ విన్. ఏ బిజినెస్ అయినా ఎప్పటికైనా ఉండాలి అని అంటే ఎవరు గెలవాలి. బిజినెస్ ఎప్పటికైనా ఉండాలి, బిజినెస్ ఎప్పటికీ జీవితకాలం ఉండాలి. అంటే ఎవరు గెలిస్తే బిజినెస్ ఉంటది. ఎవరి బిజినెస్ అయినా కావచ్చు, నాది కావచ్చు, మ్యారేజ్ బ్యూరో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సర్వీస్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు గెలిస్తే ఆ బిజినెస్ కలకాలం ఉంటది. కస్టమర్ అనేటోడు ఎప్పటికైనా గెలవాలి, అయితేనే ఆ బిజినెస్ కలకాలం ఉంటది. ఇవి ఏడ దొరకాయి మీకు, గూగుల్లో ఇంకేనా ఎత్తుకినా అసలు ఏడ కూడా దొరికాయి. కాబట్టి కస్టమర్ అనేటోడికి మనం ఏమి ఇవ్వాలి? వాల్యూ ఫర్ మనీ. ఆయన కట్టిన డబ్బుకు, అదే ప్రొడక్ట్ బేస్డ్ అయినా, సర్వీస్ బేస్డ్ అయినా, ఇంకేదైనా ఆయన కట్టిన డబ్బుకు, కస్టమర్ కు మనం సర్వీస్ అనేది పూర్తిగా ఇవ్వాలి. మరి ఇదొకటి ఉంటే సరిపోతుందా? శ్రద్ధగా వినండి. ఎందుకోసం అంటే ఇప్పటిదాకా మీరు చేస్తున్నారు అంతే. మాకు జీతం వస్తుంది, మేము తీసుకుంటున్నాం, మేము పోతాం, మాకేం బాధ్యత లేదు, మాకేం అవసరం లేదు, మాది కాదు అని ఫీల్ అవుతున్నారు. మీది అని గుర్తు చేయడమే ఈ రోజు నా పాయింట్. ఇది మీది. నువ్వు డబ్బులు నా అకౌంట్ లోకి వస్తున్నాయి కదా, నా అకౌంట్ లోకి ఏమైనా వస్తున్నాయి, మీ అకౌంట్ లోకి కదా వస్తున్నాయి అనేది మీరు ఆలోచన. కాబట్టి అట్లా ఆలోచన చేయకండి. దానికోసమే ఈ రోజు ఇదంతా చెప్తున్నా నేను. ఎప్పుడైతే కస్టమర్ అనేటోడు, ఎప్పుడైతే ఆయన సర్వీస్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, పూర్తిగా ఆయనకు అందుతుందో, అప్పుడు ఆ బిజినెస్ అనేది పూర్తిగా ఎప్పటికీ ఉంటది కాదు, అది ఏటు పోదిగా. ఇది ఒకటే సరిపోతుందా అని అంటే, ఇంకెవరు విన్ కావాలి? టీం విన్ కావాలి. టీం ఎట్లా విన్ కావాలి? టీం కు కెరియర్ గ్రోత్ ఉండాలి. టీం ఎప్పుడు విన్ అవుతుంది? కెరియర్ గ్రోత్ ఉండాలి. అంటే నువ్వు వచ్చిన రోజుకు సంవత్సరానికి డిఫరెన్స్ ఉండాలి, 2వ సంవత్సరానికి, 3వ సంవత్సరానికి, 4వ సంవత్సరానికి డిఫరెన్స్ అనేది ఉండాలి. ఆ డిఫరెన్స్ అనేది మీకు కనబడుతుంది. కెరియర్ గ్రోత్ ఉండాలి అని అంటే నువ్వు చేస్తున్న సంబంధం కావచ్చు, మ్యారేజ్ బ్యూరో కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, పనిలో ఎప్పటికప్పుడు గ్రోత్ అనేది తెచ్చుకుంటూ పోవాలి. అప్పుడే సంస్థకు సంబంధించిన ఓనర్ నిన్ను గుర్తిస్తాడు. ఆయన నీకు ఏదన్నా ఆఫీసర్ పదవి ఇస్తాడా, ఇంకేదన్నా ఇస్తాడా, ఆయన పొజిషన్లు పెంచుతాడా, శాలరీ పెంచుతాడా అనేది ఇక్కడ పాయింట్ అయితే. కెరియర్ తో పాటు ఫైనాన్షియల్ గ్రోత్ ప్రతి మనిషికి పనిచేసే కెరియర్ తో పాటు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉండాలి. ఈ సంవత్సరం నువ్వు జీతం తీసుకుంటున్నది ఎంత అంటే 20,000 రూపాయలు. జీతం ఎంత పెరుగుతుంది? ఏ కంపెనీ అయినా 10% పెంచుతుంది అనుకుందాం. అంటే 2,000 మాత్రం పెరుగుతుంది. నీకు ఇయ్యాల 2,000 అంటే 20,000 జీతం నీకు ఇయ్యాలంటే 2,000 రూపాయలు అంటే 22,000 రూపాయలు. ఆ సంస్థను వదిలిపెట్టి నువ్వు పోవు, ఇక 10 ఏళ్ళైనా అందునే ఉంటావు. కాబట్టి 22,000 రూపాయలు నీకు సంవత్సరానికి వచ్చేసరికి ఎంత అవుతుంది? 10 సంవత్సరాలకు వచ్చేసరికి ఎంత అవుతుంది? 10 ఇయర్స్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 20,000 ఇయ్యాలి ఉందక్క. 20,000 రూపాయలు ఇయ్యాల ఉంటే ఇయర్ కు 2,000 రూపాయలు పెంచుకుంటా పోయినాం. మొత్తం పెరుగుతుంది. ఎంత అవుతుంది? 40,000 రూపాయలు అవుతుంది. అంటే నువ్వు 10 ఏళ్ళు పనిచేస్తే నా దగ్గర 40,000 వస్తుంది. ఈ 40,000తో పాటు నీ ఆర్థిక పరిస్థితులు ఇయ్యాల మనకు సపోజు నూనె ఇయ్యాల 2025 సంవత్సరంలో 150 రూపాయలు ఉంది. ఉందా? అర్థం చేసుకోండి. 150 రూపాయలు ఉన్న నూనె 2035 వచ్చేసరికి ఎంత ఉంటది? 250.
నూనె వాడకము అప్పుడు 4 ప్యాకెట్లే, నూనె వాడకం ఇప్పుడు 4 ప్యాకెట్లే. ఇది అర్థం చేసుకోండి, మీకోసం చెప్తున్నా. కాబట్టి నీకు ఏం పెరిగినట్టాడా? ఏం పెరిగింది? సంవత్సరాలు పెరిగినాయి అంతే. పెరిగిందంటే సంవత్సరాలు పెరిగినాయి, సంవత్సరంతో పాటు నీ జీతం పెరిగింది. ఇది ఫైనాన్షియల్ గ్రోత్ కు మీకు సపోర్ట్ చేయదు ఎప్పటికి కూడా. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఎప్పుడైతే నీకు ఏ కంపెనీలో అయితే ఇన్సెంటివ్లు ఇస్తున్నారో, ఇన్సెంటివ్లు ఇచ్చి ఏం చెప్తాడు నీకు, ఇగో పలానా ఇంత టార్గెట్ పెడుతున్నా, ఈ పని చేయ అంటాడు. మనం ఏమైనా టార్గెట్ పెడుతున్నావా? మీకు ఏం టార్గెట్ ఉంది నీకు? మా సారు రాగానే నెలకు జీతం ఇస్తాడు, పక్కా ఇస్తాడు, ఇంకా కావాలంటే ముందే ఇస్తాడు. కొంచెం పోయి ఏడిసినాం అంటే బోలా శంకరుడు ఇంక ఇస్తాడు, ఒక 10,000 కావాలని ఇస్తాడు. కాబట్టి ఇవి అన్ని పరిస్థితుల వల్ల మీరు ముందుకెళ్తారా? ఇదంతా నడిపిస్తున్నది ఎవరు? ఉమెన్ ఆర్ మ్యాన్. మీరే ఎట్లున్నా అక్కడ ఈయన ఎట్లుంటాడు? మరి మీరే ఎట్లున్నా అక్కడ ఈయన ఎట్లుంటాడు? ఈయన కూడా అంతే. ఫైనాన్షియల్ గ్రోత్ లేదు, ఇళ్ళనే సరిగ్గా చూస్తలేడు. ఇల్లే సరిగ్గా లేనప్పుడు ఈయన ఎందుకుంటాడు? కరెక్ట్ గా నెలకు వస్తున్నాయి, కడుతున్నాడు, టైం వెళ్ళిందా? వెళ్ళింది. అయిపోయిందా? అయిపోయింది. నాకు రాకుండా మీకు ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. మీరు నా 2 అంతే. పని చేద్దాము, డబ్బులు సంపాదించుకుందాం అనే ఆలోచన బిజినెస్ ఓనర్ కూడా లేదు. ఎందుకోసం అంటే టీమ్ నే కరెక్ట్ నడిపిస్తలేడు కదా. టీమే సరిగ్గా లేనప్పుడు ఏముంటది? ఈయన ఫైనాన్షియల్ గ్రోత్ అంత మాత్రమే ఉంటది. మరి టీం సరిగ్గా లేదు, సరే కస్టమర్లు విన్ అయితలేరు, టీం విన్ అయితలేదు, మన సార్ కూడా విన్ అయితలేదు. ఇప్పుడు ఆ బిజినెస్ ఉంటదా? మార్కెట్ లో నుంచి గెట్ అవుట్, కాంపిటీటర్ వస్తాడు, మనల్ని పంపించేస్తాడు. మన ఫార్ములా ఎంత గట్టిది అని అంటే మన మ్యారేజ్ బ్యూరో ఫార్ములా. ఇది ఎవరు కనిపెట్టలే, ఇది ఎవరు చేయలేరు, ఎవరితోని సాధ్యం కాదు. అంత మంచి ఫార్ములా రెడీ చేసి నేను అంత కష్టపడి దాన్ని చేస్తే మనం ఏం చేస్తున్నామయ్యా అంటే చాలా మిస్యూజ్ చేస్తున్నాం. కాబట్టి పరిస్థితులు మన అందరి మారాలి. నాదే కాదు, ఏ బిజినెస్ అయినా చేసేటోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఖచ్చితంగా ఏవైతే ఉంటాయో ఈ పాయింట్స్ అన్ని పూర్తిగా అర్థం చేసుకొని మీరు ముందుకెళ్తే బిజినెస్ అనేది కలకాలం ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా షటర్ చేసుడే, బంద్ చేసుడే, వెళ్ళిపోవుడే. కొంచెం లేట్ అంతే. కొందరు 3 ఏళ్ళకి పోతారు, కొందరు 5 ఏళ్ళకి పోతారు, కొందరు 10 ఏళ్ళకి పోతారు, 15 ఏళ్ళకి పోతారు. పోవడం మాత్రం పక్క. ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా ఉన్నదో టీమ్ కావచ్చు, బిజినెస్ ఓనర్ కావచ్చు, వీళ్ళిద్దరు సరిగ్గా పని చేయకపోతే అంటే ఇప్పుడు దీని వల్ల మీకు అర్థమైంది ఏంది? ఇప్పుడు ఇది ఎవరిది అన్నట్టు? ఒక సంస్థ, ఏ సంస్థ నడవాలన్నా మెయిన్ ఆధారం ఎవరు? టీం ఆధారం. మరి టీం ఏం చేయాలా? అయితే మీరు పోయి తెలివి ఉంటే బిజినెస్ పెట్టుకోవాలా, లేదంటే ఒక సంస్థలో పని చేసుకుంటూ ఆ సంస్థ గ్రోత్ కోసం కష్టపడాలా. మరి గుండె మీద చేసుకొని ఎందరు కష్టపడతారు, ఎందరు చేస్తాను. మన సంస్థ గురించే కాదు, ఏ సంస్థ అయినా కావచ్చు. ఆడు ఉంటే ఎంత, పోతే ఎంత, ఆడు చచ్చిపోని, ఆడు అప్పులు చేసి తెస్తాడా, వాడు ఏం చేసి తెస్తాడా మాకు అవసరం లేదు, మాకు నెలకు జీతం ఇచ్చిండా లేదా అనేది చూస్తున్నారు. చాలా మంది ఎగ్జిక్యూటివ్లు కావచ్చు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎక్కడ జాబ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇది మంచి ఆలోచన కాదు. టీమ్ లో ఎవరైనా కావచ్చు, అందరూ పనిచేయాలి. జ్యోతిక పనిచేస్తుంది, శిరీష పనిచేస్తుంది, నవ్య పనిచేస్తుంది, లేకపోతే ఇంకా ప్రవళిక పనిచేస్తుంది. మాకేం చేసేది? వాళ్ళకే మాట్లాడతాడు, వాళ్ళకే ఆఫీస్ క్యాబిన్ లో పిలిచి మాట్లాడతాడు, వాళ్ళతోనే ఉంటాడు, మాకు మాట్లాడాడు. నువ్వు వచ్చినవే మొన్న, ఎవరైనా కావచ్చు, 4 రోజులు అయింది, అసలు నువ్వేంది నేనేంది తెలుసుకోవడానికి టైం పడుతుంది, ఓపిక ఉండాలి. అట్లా చాలా మంది ఏం చేస్తారు, వస్తారు జాబ్ కు, అట్లా కొందరు అందరి ప్రతిభ గుర్తించాలని చెప్పేసి కొత్తోళ్ళు కావచ్చు, పాతోళ్ళు కావచ్చు, నన్ను ఎప్పుడు వచ్చావు కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా? కాబట్టి దానికి ఏం అవసరం, ఏం కావాలా మీకు? ఇప్పుడు ఏమైతే మీరు పని చేస్తారు. టార్గెట్ ఏంది అని అంటే మీరు చేయాల్సిన పని, ఒక మధ్యవర్తి, టెలికాలర్లు కాకుండా ఎవరైతే సంబంధాలు మాత్రం చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే సంబంధించిన విషయం ఇది. తర్వాత టెలికాలర్స్ గురించి చెప్తాము, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తాం. ఎవరెవరి టార్గెట్ ఏందని ఒకరికే కాదు, ఈ రోజు ఒక్కళ్ళ గురించే చెప్తాం. మధ్యవర్తి ఎవరైనా కావచ్చు, 2 పెళ్లిళ్ళు చేస్తే 5,000 రూపాయలు జీతంతో పాటు బోనస్ ఇస్తాం. ఇప్పుడు నెలకు ఫలానా డేటు 10వ తారీఖు నుంచి అనుకుంటారా, మీరు 8వ తారీఖు నుంచి అనుకుంటారా, లేకుంటే మనం ఇయ్యలే అంటున్నాం కాబట్టి రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారా? ఒకసారి చూడండి. ఎవరైతే 2 పెళ్లిళ్ళు చేస్తారో ఇన్సెంటివ్ అనేది సపరేట్. అది 15 ఇస్తామా, 20 ఇస్తామా, 30 ఇస్తామా మేము నిర్ణయిస్తాం. ఎవరికైతే జీతము 12,000 ఉన్నా, 10,000 ఉన్నా, 20,000 ఉన్నా 5,000 రూపాయలు 2 పెళ్లిళ్ళు చేసినందుకు గాను బోనస్ ఇస్తాం. ఇది కూడా క్లారిటీ ఇస్తున్నా. 2 సంబంధాలు మనే అయినా కూడా 5,000 బోనస్ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు, లేకుంటే టీడీపీ వాళ్ళు, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు 3,000 పింఛన్ ఇస్తాం, 5,000 పింఛన్ ఇస్తాం, కానీ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇస్తారు 3,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడని చెప్పి దబ్బా గుద్దేస్తాను చెప్పేస్తున్నా నేను. అర్థమైందా? ఇది 2 పెళ్లిళ్ళు ఎవరైతే చేస్తారో 5,000 రూపాయలు మీకు ఏమిస్తాం, బోనస్ ఇస్తాం. ఇన్సెంటివ్ కాదు ఇది. 5,000 ఇప్పటిదాకా మీరు బోనస్ చూడలే, ఇప్పుడు బోనస్ చూడబోతున్నారు కాబట్టి 5,000 రూపాయలు బోనస్. ఒకటి అయిపోయిందా? మరి పెళ్లిళ్ళు అయితే కావు సార్, నమ్మకం లేదు దొరా, నిజంగా అయితే అంట, మస్తు చూపించిన సార్, మస్తు ప్రయత్నం చేసిన సార్, నా ప్రయత్నంకు ఏం లాభం లేకుండా పోతుంది సార్ అని మీరు అనుకుంటారు ఎప్పుడొకరు. అందుకోసం మళ్ళీ అది కూడా ఆలోచించిన. ఎవరైతే ఉన్నారో టార్గెట్ అందరికి పెడతా, లీడ్స్ వాళ్ళకి పెడతా, లీడ్స్ ఫోన్లు మాట్లాడేటోళ్ళకి పెడతా, ఎవరైతే పెళ్లి సంబంధాలు చూపిస్తున్నారో వాళ్ళకి పెడతాము, యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాము. అది ఎలా డిజైన్ చేయాలా చెప్పాలా, ఇక్కడ రివ్యూ చేయాలంటే ఒకటేసారి కాదు. ఈ రోజు నిన్న రాత్రి ఆలోచించింది ఇది. మీరు ఇక లేకుంటే 15 సంబంధాలు చూపించుడా, అప్పుడు దాకా లీడ్ చేసుకున్నది పోపు, ఫోన్లు మాట్లాడింది పోపు అని పోకుండ్రి. ఎవరు జంపింగ్ వాళ్ళని, ఎవరిది వాళ్ళే ఉండండి. ఇళ్ళకెళ్ళి అన్నలు వచ్చినా, అన్నకెళ్ళి ఇళ్ళు వచ్చినా ఉరిబికిసుకుని మాత్రం పక్క. ఎవరు ఇళ్ళకెళ్ళి ఇళ్ళ పోదామని ఆలోచన చేసినా నేను మాత్రం విడిచిపెట్టా ఖచ్చితంగా. అది ఎవరన్నా కావచ్చు, నా వాళ్ళు నీ వల్ల భేదాలు ఏం లేవు.
అయితే 15 సంబంధాలు ఎవరైతే చూపిస్తారో 15 సంబంధాలు మీకు ఇస్తున్న జీతంకు గాను మీరు ఖచ్చితంగా సంబంధాలు అనేటివి చూపియాలి. కనీసం టార్గెట్ 15. ఇలా పెళ్లిళ్ళు కావు ఇచ్చబెట్టిరు. ఒకవేళ దీంట్లో కూడా అబ్బాయి మనదే అబ్బాయి మనదే అయినా కూడా 2 కిందనే కౌంట్ చేస్తాం. ఇంకో పాయింట్ ఉంది, చెప్పండి ఏ పాయింట్? నేను ఏం అడిగినా ఒకటి మనదే 2 చూపించినాం. ఇంకో పాయింట్ ఉంది ఇలా చెప్పు. సూపర్. ఇది కస్టమర్ మనదే, డైరెక్ట్ మన ఫోన్ నంబర్, అది కూడా 2 కిందకే కౌంట్ చేద్దాం. మళ్ళీ ఆ కస్టమర్ డీటెయిల్స్ ఒక్కసారి సర్వీస్ ఇస్తున్నారంటే దాని ఫీజులు వివరాలు అన్ని క్లియర్ గా రాసుకోవడం చేయడం అవన్నీ మళ్ళీ మనం సెషన్ లో మాట్లాడదాం. ఈ 15 సంబంధాలు మీకు క్లోజ్ అయితే ఒకటికి ఇవి 2 అయినాయి, ఇదొకటి 2 అయినాయి. అంటే నెలకు మీరు 15 సంబంధాలు చూపించాలి. దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఎవరు చూస్తారంటే సంబంధం చూపిస్తే ఫోటో, కస్టమర్ తోని ఫోటో అవన్నీ తీసుకొచ్చి పెట్టాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మీరు ఒక ఆటోనో ఒక బస్సో ఒక బండో ఎక్కిపోయినరు, ఎట్లుంటది అంటే మంచి ఉంటది చెడు ఉంటది. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ అంటే కీడెంచి మేలించమన్నారు పెద్దలు, అది కూడా ఆలోచించిన. మీరు ఎందరో ఏంటంటే నా మీద ఇప్పుడు మీరు పని చేస్తున్నారంటే నా అండర్లో పని చేస్తున్నారు, ఈ బాధ్యత అనేది నాది. మీ తల్లిదండ్రులు చెప్పాల్సి వచ్చిన బాధ్యత నాది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి. ఉద్దేశం ఏంటంటే మెయిన్ గా మీరు ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి, మీరు సేఫ్ సైడ్ ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించండి. అయితే మరి సంబంధాలు చూపిస్తే ఏమి ఇస్తాం మాకేం లాభం అని అనిపిస్తలేదు ఎవరికి. ప్రతి సంబంధము ప్లస్ లేంది మైనస్ లేంది, డైవర్సియా, డేట్ ఆఫ్ బర్త్ ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది, కుటుంబాలు ఎంతవరకు కలుస్తాయి లేదు అనేది ఒక అవగాహన అనలైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సంబంధం కోతున్నాం అంటే నిజంగా ఇది అవుతుంది ఇది కాదు ఉమ్మా బొరుసు మన చేతిలో ఉండాలా అంటే ప్రతి వ్యక్తి సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ మీరు గుర్తించి పనిచేయండి. మళ్ళీ సెషన్ లో చెప్తా, ఐడియా ఉంది సంబంధాలు నిజంగా ఎట్లా ఉంటాయి అనేది నేను ఒక ప్రోగ్రామింగ్ రెడీ చేసి చెప్తా. అది ఉత్తగా చెప్పేది కాదు, ఎట్లా అమ్మాయి ఎట్లా ఉండాలి అబ్బాయి ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తా. అయితే ఇక్కడ ఎవరైతే 10 నుంచి 15 సంబంధాలు చూపిస్తారో, మనే కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేవచ్చు, 10 నుంచి 15 సంబంధాలు ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి 2000 రూపాయలు బోనస్, 2000 రూపాయలు అదనపు జీతం ఇస్తాం. బోనస్ అనుకోరు ఇంకేమని అనుకోరు. ఎవరైతే 10 నుంచి 11 చూపించినా, 12 చూపించినా, 13 చూపించినా మీకు 15 వరకు 2000 ఇస్తాం. పరిస్థితులు బాగుండి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎట్లుంటది అంటే దేవుడు మళ్ళీ ఇంకెక్కువ ఆశీర్వదించవచ్చు. 3000 రూపాయలు 15 సంబంధాలు దాటితే 3000 రూపాయలు ఇస్తాం. అర్థమైందా? 10 సంబంధాల వరకు 2000, 15 సంబంధాల తర్వాత 3000 రూపాయలు. మీకు ఏమైనా చిన్న పనులు ఉంటాయి, చిట్టీలు ఉంటాయి, ఫైనాన్షియల్ గా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి స్కీమ్ పెట్టినాం. కానీ దీన్ని అందరూ వాడుకోండి. ఇక నాకేం చేసేది, ఇక నేను ఇట్లానే ఉంటా, నేను సీనియర్ కాదు నేను జూనియర్ కాదని ఎవరైతే మనసులో పెట్టుకుంటారో వాళ్ళని ఏం చేస్తామంటే నెలకు 5 సంబంధాలు కనీసం చూపియకపోతే, నెలకు సంబంధాలు 5 చూపియకపోతే 2 months తర్వాత రిమూవ్ చేస్తాం. అంటే పంపిస్తాం ఇంటికి బ్యాగ్ ఇచ్చి కొండమ్మ. అంటే మీకు ఎవరైతే ఉన్నారో 5 సంబంధాల లోపు ఎవరైతే 1, 2 చూపిస్తాము 3 చూపిస్తాం అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళను పంపిస్తాం. అది ఎవరైనా కావచ్చు, నవ్వే కావచ్చు, జ్యోతిక కావచ్చు, అంజలిక కావచ్చు, సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు. సంస్థలో మీరు పనిచేద్దాము ఉందామనే ఆలోచన ఉంటే ఆ ఉన్న తీరు పని చేయండి. ఏ సంస్థలైనా టార్గెట్లు ఉంటాయి, తెలియంది కాదు. ఇప్పటిదాకా మనం పెట్టలే, ఇప్పుడు తీసుకొచ్చిన దాన్ని మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా సంబంధాలు అయితే సంబంధాలు చూపించే పర్సెంటేజ్ పెరిగితే పెళ్లిళ్ళు అయ్యే పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇంతమంది ఉండి నాకు తెలిసి నాకు ఏడ బాధ అవుతుందంటే ఒక్కడున్న 24 పెళ్లిళ్ళు చేసిన సంవత్సరానికి ఇంతమందిని పెట్టుకుండా మళ్ళీ 24 అయితే నేను ఇంకా తక్కువనే అవుతున్నాయి కానీ ఎక్కువ అయితే లేవు. ఒక్కడున్నప్పుడు గదే పరిస్థితి ఉంది. ఏం పెరిగిందయా అంటే మార్కెట్ లో పేరు పెరిగింది, రిజిస్ట్రేషన్లు పెరిగినాయి. రిజిస్ట్రేషన్ తగ్గట్టు మనం సర్వీస్ ఏమి ఇస్తున్నామా అంటే సర్వీస్ ఇస్తున్నాం. పెళ్లిళ్ళు అవుతున్నాయా అంటే అయితే లేవు. లోపాలు ఏంటి అంటే పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూసేటప్పుడు ఇవన్నీ మీ లోపాలు. ఇప్పటిదాకా అంటే అనుభవం లేదు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లమ్స్ ఉండే ఏదో జరిగినాయి. ఇక నుంచి అయినా ప్రతి ఒక్కరు సీనియర్ జూనియర్ అని కాకుండా ఎవరైతే ఉన్నారో అందరూ ఆ అమ్మాయి ఎవరైనా కొత్త అమ్మాయి వచ్చినా కూడా ఆమె ఖచ్చితంగా ఇంటర్వ్యూలో ఇవన్నీ టార్గెట్లు చెప్పాలి. మీరు సరిగ్గా ఉంటే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది పొజిషన్. ప్రతిదీ ఏంటంటే మార్పులు చేసుకుంటే ఎందుకు వస్తున్నాం అని అంటే మన లోపల ప్రతిభ ఉంటది. ఆ బయటకు తీయాలంటే ఒక బర్రెని తీసుకొస్తాం, యాడికెళ్ళి అంగట్లకెళ్ళి బర్రెని తోలుకొస్తాం. ఇంకా రాగానే వెంటనే దాన్ని పాలు పిండుతామా? పిండం కదా. దాన్ని తీసుకొచ్చి దొడ్లో కట్టేసి దానికి నీళ్లు పెట్టి మేత పెట్టి దానికి ఏం కావాలో చేసి వేస్తే ఏమన్నది. అందుకోసమే నేను చేయలేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు అనేటివి ఏందనేది మీకు మార్కెట్ అనేది అర్థం కావాలా. ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ వేరు. ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ ఏంటంటే రాగానే టార్గెట్ ఇవ్వచ్చు. 15 కృష్ణుడు బొమ్మలు అమ్ముకొని రా, 1200 రూపాయలు, లాస్ట్ కు 1000 రూపాయలు చొప్పున అమ్ముకొని రా, ఇది గుడ్డిగా ఇవ్వడానికి అమ్ముకొస్తాడు. ఇది సర్వీస్ బేస్డ్ బిజినెస్. సర్వీస్ బేస్డ్ బిజినెస్ లో కులాలేంది, మతాలేంది, పరిస్థితులు ఏంది, డైవర్సీ ఏంది, రెండవ సంబంధాలు అంటే ఏంది, పిల్లలుంటే ఎట్లా మాట్లాడాలా, మ్యూచువల్ డైవర్సీ ఏంది, సిటీ కింద రాసుకున్న కాగితాలు అంటే ఏంది, మరి ఆ పిల్లగాడికి పరిస్థితులు ఏంది, ఆయన బయోడేటా ఏంది, ఇవన్నీ తెలవాలంటే మీకు టైం పడుతుంది. నేను ఫస్ట్ వచ్చిన రోజే నేను ఇవన్నీ చేయలేను కాబట్టి కొంచెం మళ్ళీ మెల్లగా చేద్దామని చెప్పేసి ఓపికతోని చాలా మంది ఉద్యోగస్తులు వచ్చిర్రు, చాలా మంది పోయినరు. అప్పుడు నేను నేర్చుకున్నది ఏంది అని అంటే ఒకేసారి వాళ్ళ మీద పడకుండా ముందు వాళ్ళకు నేను పనిని నేర్పిస్తూ మెల్లగా 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 నా వైపుకు మలుచుకుంటూ ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చే టార్గెట్ ఇస్తే వాళ్ళు చేయడానికైనా సుముఖత చూపిస్తారు. కొత్త వాళ్ళకు కూడా వాళ్ళు ఎంతో కొంత చెప్పగలుగుతారు. మేము చేసినామయ్యా మేము ఉదాహరణ, ఇగో నేను పెళ్లిళ్ళు చేయగలిగినా, నేను
నేను 8 సంబంధాలు చూపిస్తున్నా, 5 సంబంధాలు చూపించిన, 5 సంబంధాలు చూపించడం ఈజీ. ఏం చేస్తారు ఇక్కడ మీరు? కనీసం మమ్మల్ని సార్ తీయద్దు అంటే 5 సంబంధాలు చూపించడానికైనా ప్రయత్నం చేస్తారు, 5 సంబంధాలు చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు చేసిన క్రమంలో ఏమైతుంది, 5 పోయి 6 అవుతుంది, 7 అవుతుంది, చూపించుకుంటా పోతే నీకు కూడా హుషారు వస్తుంది. ఏం ఆలోచన? కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళి బయటకు రండి. కంఫర్ట్ జోన్ గురించి అందుకోసం నిన్ననే చెప్పిన, కంఫర్ట్ జోన్ నుంచి టార్గెట్ మీకు మీరు కండి. మీకు ఎన్నోసార్లు చెప్పినా, నేను ఏం చెప్పినా అంటే టార్గెట్ మీది మీరు పెట్టుకోండి, మీది మీరు చేయండి అని చెప్పిన. చెప్తే ఇంటలేదు. మీకేం టార్గెట్ లేదు, మీకు మీరు టార్గెట్ పెట్టుకొని మీకు మీరు చేయండి అని కొన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చిన. మార్పు అనేది ఒక 2లోనో 3లోనో ఉంది. మిగతా లేంది ఏముంది, నెల కాగానే జీతం ఇస్తాడే, నువ్వేం బయటపడవు, ఏం బాధ పెట్టుకోకు, ఖచ్చితంగా ఇస్తాడు, నువ్వేం చూపించకుండా కూడా ఇస్తాడు. అదే కదా మీ ధీమా. కాబట్టి ఇదంతా చేసినాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలి. ఇప్పటిదాకా మీకు టార్గెట్ ఎందుకు పెట్టలేదు, దాని వెనకాల కారణం ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది అర్థమైందా? ఇది మామూలుగా మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th సిలబస్ అనేది ఉంటుంది చూడు, అట్లాంటి సిలబస్ కాదు కదా ఇది, మనుషుల సిలబస్ ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. కాబట్టి మనం ఇట్లా చేయాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటంటే, కొంచెం మీకు టైం పడుతుంది. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్, ఎవరు గెలవాలి అంటే ఎవరు కష్టపడాలి? ఎవరికి వాళ్ళు కాదు, నీకు నువ్వే కష్టపడాలి. ఇక నీకు నువ్వే కష్టపడాలి అనేది ఏంటిది? నీకు నువ్వే కష్టపడాలనేది ఏంటిది? నీకు నువ్వే కష్టపడాలనేది నిజం. మరి నీకు నువ్వు కష్టపడితే అది అయిపోతుందా? కాబట్టి టీంలో ఉన్న అందరు వ్యక్తులు కష్టపడాలి. నువ్వు చేసినావు, ఒక ఆమె 10 సంబంధాలు నిజంగా చూపిస్తుంది, ఆమె మంచిది అంటే సరిపోతుందా? మన బ్యూరోకు మంచి పేరు వస్తుందా? రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు టీంలో ఉన్న అందరు వ్యక్తులు పనిచేయాలి, అందరూ సంబంధాలు చూపించాలి. ఇదే వాస్తవం. మీరు వెళ్ళండి, ఉదాహరణ చెప్తా. పలానా ఏదన్నా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనుకుందాం. అందులో ఎవరు పని చేస్తారు అని అంటే, అరే పలానా జ్యోతక్క మంచి పని చేస్తుంది, పలానా శిరీష మంచి పని చేస్తుంది, మంచి సంబంధాలు చూపిస్తుంది. ఇది నిజం. అదే బ్యూరో గురించి మాట్లాడుతున్నాను, ఆ బ్యూరో సూపర్ రా భయ్, ఆ బ్యూరో పోతే ఆ బ్యూరో గురించి మాట్లాడాల్సిన పనే లేదు, అందరూ ఎక్సలెంట్ పని చేస్తారు, ఎగ్జిక్యూటివ్ సీనియర్ కాదు జూనియర్ కాదు ఎవరైనా అందరూ మంచి పని చేస్తారు, అలా సార్ కూడా మంచోడు అనేది ఇదేంది? కాబట్టి నిజంలో బతకకండి, వాస్తవంలో బతకండి. నిజంను వాస్తవం కావాలంటే నిజంకు వాస్తవంకు చాలా తేడా ఉంది. ఈ నిజం అనేది నీకు చూసే చూపు, విన్నది మాత్రమే నిజం. వాస్తవం అనేది ఎప్పటికీ బతికి ఉంటది. వాస్తవంగా మనం బతుకుతే మన బిజినెస్ అనేది కంటిన్యూగా ఉంటది. నా గ్రోత్ కూడా అవసరం. మన జీవితకాలం మన బిజినెస్ అని ఉండాలంటే బ్రాండ్ బిల్డింగ్ ఉండాలి. బ్రాండ్ అనేది మనం బిల్డప్ చేయబోతున్నాం కాబట్టి బ్రాండ్ అనేది బిల్డప్ చేసే క్రమంలో నాకు ఆలోచించడానికి టైం కావాలి. ఆ టైం కావాలి అని అంటే ఎవరి పనులు వాళ్ళు చెయ్యాలి. ఎవరి పనులు వాళ్ళు తీసుకున్న జీతానికి న్యాయం చేసే పరిస్థితికి రండి. తీసుకుంటున్న బోనస్ కు పూర్తి చేసుకోండి. మీకు ఇటిస్తున్నా ప్రతిదీ నేను ఇచ్చుకుంటూ వస్తున్నా, నేను ఎక్కడా కాంప్రమైజ్ అయితలేను. కాబట్టి దయచేసి మీరు ఏంటంటే, నేను బ్రాండ్ బిల్డింగ్ చేయాలి అని అంటే, నా బిజినెస్ మీద నేను గ్రోత్ రావాలి అని అంటే, గ్రోత్ వస్తే ఇంకా ఫైల్స్ వస్తే నాకు ఆలోచించడానికి టైం అనేది ఉంటే, నేను ఆలోచిస్తే ఇంకా బిజినెస్ తీసుకురాగలుగుతా. బిజినెస్ తీసుకొస్తే మంచి మంచి ఫైల్స్ వస్తాయి. అప్పుడు మనం ఒక్కొక్క ఫైల్ కు నాకు తెలిసి ఈ రోజు మనం 1,50,000 2 లక్షలకు రీచ్ అయినాం. ఇంకా మంచిగా ఉంటే పరిస్థితులు నాకు తెలిసి 1 టైం సెటిల్మెంట్ తీసుకునే పరిస్థితులకు వస్తాం. అంటే 2 లక్షల రూపాయలు కట్టు, నీ పెళ్లి చేస్తాం. అప్పుడు నేనేం చేస్తా, నేనేం ఉంచుకోను, 10% మీ అకౌంట్ లో ఇస్తా. ముందే జీతం కాదు నేను చెప్పేది, 10% 2 లక్షల రూపాయలు. అంటే ఇదంతా జరగాలి అని అంటే మీరు సంబంధాలు చూపించడం, పెళ్లిళ్ళు చేయడం అనేది టార్గెట్ పెట్టుకోండి. 10% మీ అకౌంట్ లో వేస్తా, అవి అట్లనే ఉంటాయి, అవి మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వాల్సిన పని లేదు. అర్థమైందా? అప్పుడు మనం అది బాండ్ రాసుకుంటాము. అట్లా ఎవరెవరైతే ఉంటాం అనుకుంటారో దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకోసం అంటే నువ్వు 10 తీసుకొని నేను వెళ్ళిపోతుంటే కలవదు కాబట్టి దానికి లెక్కలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ 10% తీసుకుంటామో ఇదేది ఇచ్చేది ఇస్తాము, నీకు ఇన్సెంటివ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్సెంటివ్ ఇస్తాము, నీకు జీతం వస్తుంది. నువ్వు కరెక్ట్ టైం కు టైం ఇవన్నీ చేసుకుంటూ పోతావు కాబట్టి బోనస్ కూడా వస్తుంది. కాబట్టి మన సంస్థ గురించి వాస్తవంగా ప్రజలకు నిజం మాత్రమే తెలుసు, పనిచేస్తారని. ఈ పరిస్థితులు మారతలేవు. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా నేను 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏం సంపాదిస్తున్నారా అంటే, నెలకు ఫ్యామిలీ నిడిసబెట్టి, నా పిల్లల్ని నిడిసబెట్టి, నా దోస్తుని నిడిసబెట్టి, ఆ సినిమా శిఖాలు నిడిసబెట్టి, అన్ని నిడిసబెట్టి సంపాదించేది ఏంటంటే 1,00,000 రూపాయలు కూడా లేదు. ఇది మీకు న్యాయంగా ఉందా? నాకు తెలిసి నన్ను దేవుడైతే స్వర్గంకే తీసుకుపోతాడు, నరకంకైతే తీసుకుపోడు. ఎందుకోసం అంటే మస్తు బాధపడ్డాడు, ఆన్నే నెల బాధపడ్డాడు, ప్రతిరోజు బాధపడ్డాడు. అంతకంటే ఎక్క నరకంలో నేనెందుకు తీసుకుపోవాలని నాకు తెలిసి యమధర్మరాజు అయితే నన్ను తీసుకుపోయి స్వర్గంలో వేస్తాడు. ఇంత మంచిగా చూసుకుంటున్నా కదా నా ఫ్యామిలీ, నేను అనుకుంటున్నాను నా ఊళ్ళో నేను అనుకుని ఫీల్ అయ్యే పని చేస్తున్నాను. నేను కష్టపడడం కాదు, ప్రతిరోజు మీరు కష్టపడడం అలవాటు చేసుకోండి. మీ గ్రోత్ గురించి మీరు ఆలోచించండి. ఇంకేం కావాలో అడగండి. ఒక్కరు కూడా అడగరు నేను ఇది చేస్తా సార్, నాకు గింత ఇయ్యు అని ఒక్కరు కూడా అడిగిన వాళ్ళు లేరు. ఇంక ఈ పని చేస్తా, నేను ఇట్లా కష్టమల్లని తెస్తా, నాకు 10 రూపాయలు ఇయ్యని ఎందుకు అడుగుతలేరు మీరు? నేను ఇయ్యని చెప్పినా, పలానా కస్టమర్ ఉన్నాడు సార్, నేను దొరికొస్తా 10,000 కట్టిస్తా, మరి నాకు 2,000 ఇయ్యని ఎవరన్నా అడిగిండ్రు ఇప్పటిదాకా? 2 మంది ఉన్నారు.
పోనీ ఎవరన్నా కస్టమర్లను తీసుకురమ్మని మీకు టార్గెట్ పెడుతున్నామా? పోనీ ఇక్కడ ఉన్నదాన్నే చూపిమని చెప్తున్నాం టార్గెట్. మీకు లేని కొత్తది తీసుకురమ్మని చెప్తలేను. ఉన్న దాంట్లోని ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న దాంట్లోనే తీసుకొచ్చి మీరు టార్గెట్, కొత్త టార్గెట్లు అయితే పెడతలేము. ఇలా నోట్ దిస్ పాయింట్. నువ్వు 5 రిజిస్ట్రేషన్లు, 3 రిజిస్ట్రేషన్లు, 10 రిజిస్ట్రేషన్ అని టార్గెట్ లేదు ఇక్కడ. మరి లేనప్పుడు మీకు టార్గెట్ అని ఎట్లా అనుకుంటున్నారు దీన్ని? ఇప్పుడు చెప్పరు. అసలు మార్కెట్లో టార్గెట్ అంటే తెలుసా? మార్కెట్లో టార్గెట్ అంటే ఏంది? ఇంత చేస్తేనే కాదు, డైరెక్ట్ వార్ చేపిస్తాడు. యుద్ధానికి మీకు ఆయుధాలు లేకుండా ఏమి లేకుండా ఒక ఛత్రి ఇచ్చో, ఒక పాంప్లెంట్ ఇచ్చో పోయి నువ్వు బిజినెస్ చేసుకొని రా అంటాడు. ప్రతిరోజు మార్పులు రావాలి మీ లోపల. ప్రతిరోజు మారండి, ప్రయత్నం చేయండి. మార్పు ఒక్క రోజులో రాదు, టైం పడుతుంది. నేను ఇలా చెప్తున్నా అంటే నేను కూడా ఒకప్పుడు మస్తు జబర్దస్త్ అంటుంటే పొద్దుగల 9 గంటలకు లేస్తుంటే 12 గంటల దాకా మంచిగా అటు ఇటు సిగరెట్ తాగి అది తాగి 12 గంటలకు ఒక గంట సేపు ఆలోచిస్తుంటే మళ్ళీ 4 గంటల దాకా కష్టపడుతుంటే మళ్ళీ మధ్యాహ్నం మంచిగా తింటుంటే మళ్ళీ రాత్రి మార్పులు చేర్పులు చేసుకుంటూ రావాలి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునే క్రమంలో ఏంటంటే ప్రతిరోజు ప్రతినిత్యము మనం ఏం తప్పులు చేస్తున్నాము, మన యాక్టివిటీస్ ఏంది, చేయకూడని యాక్టివిటీస్ ఏంటి అని రాసుకోవాలా. ఫోన్ ఉన్నది రాసుకోవడానికి, మనకు దాంట్లో షీట్ ఉంటుంది. షీట్ ఓపెన్ చేసుకొని రాసుకోవాలా. నేను ఏం చేయాలా, నేను ఏం చేయొద్దు, ఏం చేస్తే హానికరం, ఏం చేస్తే మంచిది అనేది రాసుకోండి.